నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మనకు అతని యొక్క పరిపాలన గురించి కూడా అందరికీ తెలుసు. 4వ తడవ సీఎం అయ్యారంటే అతను చేసిన పని కూడా అట్లాగే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో టెక్నాలజీని కానీ హైదరాబాద్ అభివృద్ధిని కానీ మనం చూసే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని ప్రాంతంలో అమరావతిని సృష్టించి ఇక్కడ మహానగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టును ఒక సైడు, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఒక సైడు చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. 3,000 రూపాయలు ఉండే పింఛను 4,000 రూపాయలు ఒక చేసి పేద ప్రజలకు ఒక అన్నగా తమ్ముడుగా ముందుకు వెళుతున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అభివృద్ధి అనేది కూడా జరగాలనేది ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఏపీ అంటేనే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి రోల్ మోడల్, రక్షణ కవచం అని మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేశారు. అక్కడ డిఫెన్సు, డ్రోన్ సిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మన రక్షణ చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం. దేశ భద్రతకు ఇతర దేశాలపై ఆధారపడలేం. దర్శనికుడు చంద్రబాబు క్వాంటమ్ ఆధునిక టెక్నాలజీను ఏపీకి తీసుకొచ్చారు. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి ఎంచుకున్నాయని రక్షణ మంత్రి గారు చెప్తున్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క చూస్తే ఆయన ముందు చూపు టెక్నాలజీ కూడా అందరికి కూడా నచ్చుతుంది. ఎందుకంటే చూడు, గూగుల్ లాంటి మంచి పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారంటే అది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, పట్టుదల. ఇప్పుడు అమరావతిలో రైతులు ముందుకొచ్చి పొలాలు ఇచ్చారంటే ఎవరిని చూసి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారు. ఎందుకంటే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మన రాయలసీమలో ఈరోజు ఒక విధంగా మంచి జరుగుతుంది. ఒకప్పుడు రాయలసీమ అంటే ఏదో అనుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడపలో కంపెనీలు పెట్టుకుంటూ ఒక్కొక్క తాన చిత్తూరు, తిరుపతి, అనంతపూరు అన్ని విధంగా కంపెనీలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఏఎంసీఏతో 15,000 కోట్లు పైగా పెట్టుబడి, 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు. చూడండి, పుట్టపర్తిలో ఈ కంపెనీ వల్ల 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, 36 రోజుల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన, జెడ్ స్పీడ్తో అనుమతులు ఇచ్చాం. ఇంకా బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా కానున్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఇది అనంతపూర్కు మా రిటర్న్ గిఫ్ట్ అని లోకేష్ గారు కూడా చెప్తున్నారు. దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. ఏపీ అంటేనే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి ఒక రోల్ మోడల్ అని కూడా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసి అడ్వాన్స్ మీడియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిస్థితి చూస్తే డెవలప్మెంటు ఏదైనా సరే ముందుకు సాగాల, అభివృద్ధి జరగాలనేది కూడా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనం ముందుకు చూసుకుంటా పోతే ఇంకా మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం, ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు తయారీ, పుట్టపర్తిని సైనిక పారిశ్రామిక సముదాయంగా తీర్చిదిద్దుతున్నాం అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. నా రాజకీయ జీవితంలో సాంకేతికత అభివృద్ధి గురించి చంద్రబాబులా ఆలోచించే నేతను ఎక్కడా చూడలేదు. దేశ విదేశాల్లో విశిష్ట పురస్కారాలు పొందిన వ్యక్తి ఆయన. క్వాంటమ్తో సహా ఆధునిక సాంకేతికను ఏపీకి తీసుకొచ్చాడు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయి అంటే అది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనమే అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా మాట చెప్తున్నాడు, రాయలసీమ నుంచే 5వ తరం పైలట్ జెట్లు రాయలసీమ నుంచే అభివృద్ధి చెందేదిగా చేస్తున్నాం.
త్వరలో బంగారు ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, భారత సైనిక నౌకా వైమానిక దళాలకు అవసరమైన ఆయుధాలు సాంకేతికను ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేయబోతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్థ్యాలు అందించే ప్రాజెక్టులు ఆంధ్రాలో ఏర్పాటు కాబోతున్నాయని పేర్కొన్నారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికి రోల్ మోడల్గా మారిందని కితాబిచ్చారు. చూడండి, ఒకటే మాట చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని గురించి నేర్చుకోవాలి. అతను ముందు చూపు, రక్షణ అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఈ బుద్ధు వస్తుందంటేనే అది గొప్పతనం అనేది కూడా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్గా మారిందని కితాబిచ్చారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారండి. అలాగే భారత్ పోర్టు అనకాపల్లి జిల్లా మునుగుపాలక మండలం సిరిపల్లిలో భారత్ డైనామిక్స్ లిమిటెడ్, కర్నూలులో డ్రోన్ సిటీని కంపెనీలకు రాజ్నాథ్ సింగ్ పర్సనల్గా శంకుస్థాపన చేశారు. ఎందుకంటే కంపెనీలు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలో మంచి మంచి కంపెనీలు తీసుకొస్తూ రాయలసీమ ప్రజలకు ఏ సీఎం చేయన గొప్ప పనులను ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ శంకుస్థాపనలో చూడు రాజ్నాథ్ సింగ్తో కలిసి శంకుస్థాపన చేస్తున్నారు పార్థసారథి గారు, సత్యకుమార్, సత్యప్రసాద్, రామ్మోహన్ నాయుడు, లోకేష్, మాధవ్, భరత్, సవిత వీళ్ళందరూ కలిసి కూడా ఈ అవకాశం ఇవ్వద్దు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. ఎందుకంటే దేశానికి శ్రీహరికోట అంతరిక్ష శక్తితో, నాగాయలంక క్షిపణి శక్తితో, పుట్టపర్తి రక్షణ శక్తితో, విశాఖ నౌకాదళ శక్తితో వెరిసి దేశానికి రక్షణ శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని, భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లు ఏపీలో తయారు చేసినవే. చూడండి, ఆపరేషన్ సింధూర్లో చేసిన డ్రోన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినవే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా మేడ్ ఇన్ ఆంధ్ర ఆయుధం. ఏదైనా కానీ ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు తయారీ ఆంధ్ర నుంచే తయారవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా డెవలప్మెంట్ నడుస్తుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారుతో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతూ, నా రాజకీయ జీవితంలో సాంకేతికత అభివృద్ధి గురించి చంద్రబాబులా ఆలోచించే నేతను నేను ఎక్కడా చూడలేదనేది కూడా రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారండి. ఇంకొకటే అంటున్నారు, ఏపీ అంటేనే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి రోల్ మోడల్, రక్షణ కవచం లాంటిది ఆంధ్రప్రదేశ్ అని మన రక్షణ మంత్రి గారు అంటున్నారంటే లెక్కేసుకోండి. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్తో తీసుకెళ్తున్నాం, అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏఎంసీఏలో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని, మన గగన శక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయి. మన సముద్ర తీర ప్రాంతాలకు పూర్తి రక్షణతో పాటు బ్లూ ఎకనామిక్ ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టు మారబోతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నారండి, ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి రోల్ మోడల్, రక్షణ కవచం అనేది కూడా చెప్తున్నారు. ఈ పొద్దు మన రాయలసీమలో కూడా మంచి మంచి ప్రాజెక్టులు కలిపి ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో ఈ పొద్దు రాయలసీమకు కూడా మంచి ప్రాజెక్టులు వస్తున్నాయని అందరూ కోరుకుంటున్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలా, మంచి ప్రాజెక్టులు రావాలా, మంచి కంపెనీలు రావాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలనేదే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కడప కావచ్చు, పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి, శ్రీ సిటీ అన్ని తావలు కూడా మంచి మంచి కంపెనీలు తెస్తూ యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.